ఓవెల్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసి ఘోరంగా విఫలమయ్యారు. జోష్ టంగ్, అట్కిన్సన్ విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టి టీమిండియా జట్టును వణికించాడు. టంగ్ 3 వికెట్లు తీసుకోగా ఓక్స్ కు 1 వికెట్ దక్కింది. ఇక 6 వికెట్ల నష్టానికి 204 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి గంటలోనే మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. రెండో రోజు కేవలం 20 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. జోష్ టంగ్ ఒక అద్భుతమైన ఇన్ స్వింగ్ తో కరుణ్ నాయర్ ను అవుట్ చేశాడు. ఆ వెంటనే అట్కిన్సన్ విజృంభిస్తూ లోయర్ ఆర్డర్ భరతం పట్టాడు. 26 పరుగులతో ఉన్న సుందర్ తో పాటు సిరాజ్, ప్రసిద్ధి కృష్ణలను వెంటనే అవుట్ చేశాడు. మొత్తానికి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 224 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు బస్బాల్ ఆట తీరుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టిస్తున్నారు. వన్డే తరహాలో రెచ్చిపోతూ ఇంగ్లాండ్ ఓపెనర్లు 50కి ప్లస్ స్కోర్ సాధించారు. ఆ జట్టు దూకుడు చూస్తుంటే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసే అవకాశంగా కనిపిస్తుంది. అదే జరిగితే టీమిండియా ఈ మ్యాచ్ ఓడిపోయి సిరీస్ ను కోల్పోయే ప్రమాదంలో ఉంటుంది. మొత్తానికైతే తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి అడుగులు పడ్డాయనే చెప్పాలి.